నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరామని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మిర్చికి 11,600కు పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మిర్చి ఎగుమతులు, ఏపీ మిర్చికి అంతర్జాతీయ మార్కెట్ కల్పించే అంశంపై భేటీలో చర్చించాం. సమస్య చెప్పిన వెంటనే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను స్పందించారు. ఎగుమతిదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్కెట్ ధర, ఉత్పత్తి ఖర్చుకు మధ్య తేడా పరిశీలిస్తామన్నారు. ఏపీలో మిర్చి రైతులు కష్టాలు ఉన్నారని చెప్పారు. రాయలసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాల మిర్చి రైతులకు లబ్ధి కలిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరపున మిర్చి రైతుల తరపున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే అది ఖచ్చితంగా ఇమీడియట్ గా టాప్ ప్రయారిటీ మీద తీసుకుని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి నిన్ననే ఆయన వేరేగా ఒక మీటింగ్ ఈ రోజు పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అగ్రికల్చర్ మినిస్ట్రీ తాలూకు అధికారులు, నేను కూడా అటెండ్ అయ్యాను. రాష్ట్రం తరపున అచ్చెన్నాయుడు గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, ఎందుకనంటే ఇది ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు. మరి దాన్ని సీరియస్ గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్ గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే 25% వరకు వాళ్ళకి MIS మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ 75% వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని 75% వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రైస్ దీనికి తీసుకోవడానికి కింటా తాలూకా ప్రైస్ రాష్ట్రం తరపున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ, లేబర్ కాస్ట్స్ కానీ, ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు 11,600 రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున 10,000 చిలుకల వరకే ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్కులేషన్కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి. 11,600 అయినా దానికంటే ఇంకెక్కువ వస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పాం. ఐకార్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు. వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ ని కూడా ఇంప్రూవ్ చేయాలని. సో అది కూడా చాలా పాజిటివ్ గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మూడో పాయింట్ నిన్న కూడా ప్రస్తావనలోకి వచ్చింది. ఎక్స్పోర్ట్స్ గతంలో జరిగినటువంటి విధంగా ఈ రోజు జరగట్లేదు. దానికి ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ ఓపెన్ ఎలా చేస్తాం, ఎక్స్పోర్ట్స్ ని మళ్ళీ మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఆలోచనతో దాని మీద కూడా చర్చిస్తే దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు చర్చలో వచ్చాయి. ఆ నిర్ణయాలని ఏ రకంగా అమలులోకి తీసుకొని రావాలన్న దాని మీద రాష్ట్రంలోనే ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఎక్స్పోర్టర్స్, దీనికి ఈ యొక్క చిల్లీ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ కానీ, FPOs కానీ, రైతులు కానీ అందరినీ కూడా కూర్చొని పెట్టి వాళ్ళ ద్వారానే సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని దానికి హెల్ప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. సో రాబోతున్న రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఆధ్వర్యంలో మిర్చి రైతులతో ఒక చేనేత వస్త్రాల విక్రయానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన ఆప్కో, కోఆప్టెక్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది 9-20 కోట్ల మేర వస్త్రాల విక్రయాలు చేయాలని ఆప్కో, కోఆప్టెక్స్ నిర్ణయించాయి. ఈ మేరకు విజయవాడలో బయ్యర్ సెల్లార్ మీట్ లో రెండు రాష్ట్రాల చేనేత జౌళి శాఖల మంత్రులు ఎస్ సవిత, ఆర్ గాంధీ సమక్షంలో రెండు సంస్థల ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలోని చేనేత వస్త్రాలకు మార్కెట్ విస్తరణలో భాగంగా తమిళనాడుకు చెందిన కోఆప్టెక్స్ ఆప్కో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో తమిళనాడుకు చెందిన చేనేత వస్త్రాలను ఆప్కో సహా ఇతర వ్యాపార సంస్థల్లో విక్రయిస్తారు. ఏపీకి చెందిన చేనేత వస్త్రాలను కోఆప్టెక్స్ షోరూమ్ తో పాటు తమిళనాడు వ్యాప్తంగా ఉన్న పలు వస్త్ర దుకాణాల్లో విక్రయించనున్నారు. త్వరలో మిగిలిన రాష్ట్రాలకు చెందిన చేనేత సంస్థలను ఒప్పందం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు మేము ఒక స్టోర్ ఆర్గనైజ్ చేస్తాము, చేసి అంతా డబుల్ చేస్తాం.
The fast selling product ever since it has been eating bamboo yarn, bamboo spread, ma'am. We are using bamboo, 100% bamboo. We are exporting. This is a new product, ma'am. We recently developed in the domestic market, man. First we are selling in the domestic market. This one And is it single bed sheet or double bed? double bed sheet. Double bed sheet. Queen size. Open. This is சொல்லுங்க 90 inches width, king size. Mainly we are doing home textiles, ma'am. We are exporting to European countries. Home textiles, we are doing this cushion covers, table mats, cotton, ma'am. 100% cotton. We are doing value added. You're doing Value added. Madam, 100% guarantee. No sir, Cotton just means to, in a cotton. 100% cotton, ma'am. Handloom products. we have to learn from you. Thank you, ma'am. It's a special coating, ma'am. So we call it as a గుంటూరు జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు శుక్రవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమం నిర్వహించింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి శాంతాకుమార్ మాట్లాడుతూ న్యాయవాద హక్కులను కాలరాసే విధంగా అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్ 2025 ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం హిందీ చట్టాలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పారు. పిలుపు మేరకు ఈ రోజున గుంటూరు బార్ అసోసియేషన్ వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా ఉద్దేశం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్ 2025 అనే దాన్ని ఆమోదింపజేయాలని, అది న్యాయవాదుల పైన రుద్దాలనే ప్రయత్నం. కేంద్ర ప్రభుత్వం హిందీ చట్టాలని ఈ భారతదేశ ప్రజల పైన రుద్దే మన పైన ఈ హిందీ చట్టాలను తీసుకొచ్చిన సంగతి. గతంలో ఎన్నడూ లేని క్రూరమైన అనేక ఆటవిక చట్టాలని ఈ నూతన క్రిమినల్ బిల్స్లో తీసుకొని వచ్చారు. హిందీ చట్టాల్లో దాన్ని అమల్లోకి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత మెడికల్ కౌన్సిల్ బిల్ని ఇంకొక దాన్ని ఆల్రెడీ అమల్లోకి తీసుకొని వచ్చారు. ఆ మెడికల్ కౌన్సిల్ బిల్ ద్వారా డాక్టర్స్ యొక్క స్వయం ప్రతిపత్తిని, డాక్టర్స్ అసోసియేషన్స్ యొక్క స్వయం ప్రతిపత్తిని మొత్తం ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని వాళ్ళకి ఇండిపెండెన్సీ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజున న్యాయవాదుల పైన పడింది. మనకు తెలుసు అనేక చట్టాలు బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టాలని మనకి ప్రవేశపెడతా వస్తుంది. నేడు కొత్తగా అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్ 2025 తీసుకొని వచ్చింది. ఈ చట్టం ద్వారా వాళ్ళు ఏమి చేయబోతున్నారంటే న్యాయవాదులు నిరసన చేయటానికి వీల్లేదు, నిరసన తెలియజేయటానికి వీల్లేదు, కోర్టులను అబ్స్టైన్ చేయటానికి వీల్లేదు. నిరసన కార్యక్రమాలు చేస్తే వాళ్ళ పైన క్రమశిక్షణా చర్యలు అంటే వాళ్ళు ప్రాక్టీస్కి ఇనెలిజిబుల్గా చేసేలాగా, ప్రాక్టీస్ని నుంచి సస్పెండ్ చేసేలాగా ప్రభుత్వం చట్టం తీసుకొని వస్తుంది. ఈ రోజున భారతదేశం మొత్తంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే సంస్థ
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరణ హామీని తక్షణమే నిలబెట్టుకోవాలని ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీల అమలు కోరుతూ ఈ నెల 24వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఏఐటీసీ నాయకులు అరుణ్ కుమార్, హనుమంతరావు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పాల సత్యనారాయణ ఈ నెల 24వ తేదీ నాడు భవన నిర్మాణ కార్మికుల సమస్యపై రాష్ట్ర జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాలో జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే గత ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసింది. అదే సాగ్గా తీసుకొని ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సంక్షేమ బోర్డును ప్రవేశపెడతాం, పునరుద్ధరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 8 మాసాలు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు సంక్షేమ బోర్డు పెట్టలేదు. దానికి తోడు మనం కార్మిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారిని కూడా మనం పోయి అడగటం వల్ల నేను ఒక వారం రోజుల్లో కమిటీని వేస్తాను, కమిటీ వేసి నెల రోజుల లోపు సంక్షేమ బోర్డును పునఃప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ 8 నెలల కాలంలో ఇంతవరకు జరగకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు అనేక ఇక్కట్లు పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికుని భార్య ప్రశ్నిస్తే 20,000 రూపాయలు, కుమార్తెలు ఇద్దరు ప్రశ్నిస్తే 2 కార్మికులకు 20,000 40,000 రూపాయలు, సహజ మరణం అయితే 80,000 రూపాయలు, అదే యాక్సిడెంట్ మరణం అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చే బెనిఫిట్లు ఉన్నాయి. అదే మరి పిల్లల స్కాలర్షిప్లు కూడా చదువుల కోసం కొనసాగించే ఇది కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిన్నకొట్టడం అమానుషం. ఈ ప్రభుత్వం ఏ రూపాయి కూడా వాళ్ళ ఖజానా నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా ఈ కార్మికులు పనిచేసే చోట్ల బిల్డర్స్ ఎవరైతే ఉంటారో ఆ బిల్డర్స్ వద్ద 1% సెస్ వసూలు చేస్తారు. ఆ సెస్ల నుంచి మాత్రమే ఈ కార్మికులకి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 మాసాలు గడుస్తా ఉన్నా ఇప్పటికీ ప్రజలకి కార్మికులకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా అమలు చేయకుండా కాలం వెలుగుస్తూ ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ఎన్డీఏ కూడా ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఉందో దానికి పునరుద్ధరిస్తామో, అదేవిధంగా నిధులు కేటాయిస్తామో, భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఆ యొక్క బోర్డు ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పి మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తూ ఉన్న ఆ హామీని ముందు తీసుకుని పోవడం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి. ఇదే ప్రధానమైన డిమాండ్తో అనేక మార్లు ఈ సంక్షేమ శాఖ సమయంలో మినిస్టర్ గెలిచాము. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ గుంటూరులో నిరుద్యోగులు ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రోస్టర్ పాయింట్లు సరిచేసిన అనంతరమే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని జేఏసీ నేతలు సుబ్రహ్మణ్యం ఇతర నిరుద్యోగులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తామని వారు వెల్లడించారు. ఆదేశాల మేరకు హాస్టల్ మీద సరిచేయాలి. అప్పటిదాకా గ్రూప్ 2 ఎగ్జామ్ ఆపాలి.
అనేది మాకు 2022లో ఇచ్చారు. ఇవ్వక ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అని చెప్పి నేను వేరే చోట జాబ్ చేసేదాన్ని రిజైన్ చేసి ఈ నోటిఫికేషన్ కి చదువుకుందామని వచ్చాను. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. 92,250 మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. కానీ ఇప్పుడు చూస్తే అందులో రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి. మిస్టేక్స్ లేకుండా మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అది సుప్రీం కోర్టుకి వెళ్తుంది. వేలకు వేలు, వందలకు వందలు పిటిషన్లు అనేవి ఫైల్ అవుతాయి. అప్పుడు ఇంకా ఎప్పటికీ ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది, ఎప్పటికీ పోస్టులు అనేది భర్తీ చేస్తారు, నెక్స్ట్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, మేము ఇంకా ఎప్పుడు ఆశించాలి ఈ పోస్ట్ ని. అందుకే మాకు రోస్టర్ సిస్టమ్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అనేది మేము ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేసి 2022లో ఒకటి ఇచ్చారండి. అది 5 సంవత్సరాలు వెయిటింగ్ తర్వాత ఒకటి ఇచ్చారు. ఎంతో మంది 5 లక్షల మంది అసైన్మెంట్స్ పైకి అప్లై చేసి మేము ఎంతో కష్టపడి రాసి ఆ ఎగ్జామ్ ఆల్రెడీ మేము 92,250 మెంబర్స్ క్వాలిఫై అయ్యాం ఆ ఎగ్జామ్ లో. అయితే నోటిఫికేషన్ అప్లై చేసి అడవుల్లో ఏంటంటే జనాలందరూ కూడా అప్పుడు రోస్టర్ మిస్టేక్స్ అనేది అంత ఫాస్ట్ పట్టించుకోలేదు. చూసి కూడా ఎవరో ఒక విద్యార్థి నోటిఫికేషన్ లో ఈ విషయం ఉంది అని కేసు వేశారు కోర్టులో. ఆ కేసు అనేది ఎగ్జామ్ రిలీజ్ ముందే వేశారు. కానీ మేము అప్పుడున్న అడావుడి ఎగ్జామ్స్ ఇదే అడావుడు పడి మాకు రాకరాకు వచ్చి నోటిఫికేషన్ అని పట్టించుకోవడానికి అడావుడికి రాసేసాం. కానీ తర్వాత చూస్తే ఆ కేసు అనేది ఈ విపరీత స్థాయికి తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని బట్టి మేము చెప్తుంది ఏంటంటే ఈ రోస్టర్ సిస్టమ్ ఏదైతే ఉందో మొన్ననే 2 రోజుల కింద కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చారంటే ఎగ్జామ్ పెట్టుకుని మాకు అభ్యంతరం, కానీ ఈ ఇష్యూ అనేది కోర్టు తీర్పు రిజల్ట్స్ అనేది మాత్రం తీర్పుకి అనుగుణంగా ఉంటుంది. అంటే ఒక క్లారిటీ లేకుండా ఇచ్చారు ఆ తీర్పు కూడా. అంటే ఈ లెక్కన థర్డ్ పార్టీ పిటిషన్లు అనేవి పెరుగుతుంటాయి. థర్డ్ పార్టీ పిటిషన్ అంటే ఎవరో కాదు, మళ్ళీ మేమే మాకు ఆ ఉద్యోగం లేదు, ఈ ఉద్యోగం లేదు, మేము అప్లై చేసామని చెప్పి అడావుడి చేసి మేము మళ్ళీ బాగా ఇబ్బంది అవుతుంది. రేపు ఎగ్జామ్ రాసినా కూడా ఉద్యోగం వస్తలేదు గ్యారంటీ లేని పరిస్థితిలో ఉంది మా ఆస్పిరెంట్స్ అందరికీ. ఇక్కడ మేమే కాదు, ఒక అబ్బాయిలనే కాదు, ఆడపిల్లలు కూడా పెళ్ళైన వాళ్ళు, చివరి నోటిఫికేషన్ ఉన్న వాళ్ళు, మా 2-3 పిల్లలు ఉన్న లేడీస్ అయినా సరే వాళ్ళు గ్రూప్ 2 మెయిన్స్ కానీ మేము ప్రిపేర్ అవుతున్నాం. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నాం. ఎల్లుండి మేము అందరం కలిపి 92,250 మంది రాయబోతున్నాం. అయితే ఇప్పుడు మేము రాయబోయే ఎగ్జామ్ నోటిఫికేషన్ లో రోస్టర్ మిస్టేక్స్ అనేవి చాలా ఉన్నాయి. ఈ మిస్టేక్స్ అనేవి కనుక ఇప్పుడు సవరించకుండా ఎగ్జామ్ పెడితే మేము అందరం నష్టపోతాము. చాలా కేసులు ఆల్రెడీ జరిగినాయి. రీసెంట్ గా జార్ఖండ్ నోటిఫికేషన్ కూడా సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేయడం జరిగింది. అది కూడా ఇట్లాగే రోస్టర్ మిస్టేక్స్ అనేవి సరిగా పెట్టకుండా చూసుకోకుండా ఎగ్జామ్ అనేది పెట్టేస్తే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సర్వీస్ని ఇప్పుడు కోల్పోయారు. సుప్రీంకోర్టు రీసెంట్ గా ఇచ్చింది ఆ తీర్పు అనేది. దయచేసి అది ఒకసారి అందరూ చూసుకుంటారు అనుకుంటున్నాం. అదే కాకుండా చాలా కేసులు ఇప్పుడు ఆల్రెడీ స్టేలో నడుస్తున్నాయి. ఇట్లా రోస్టర్ మిస్టేక్స్ ఉన్న కేసులన్నీ మేము ఇప్పుడు ఏం అడుగుతున్నాం అంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని మేము అడగటం లేదు. ఆ రోస్టర్ మిస్టేక్స్ అనేవి సవరించి కరెక్ట్ గా పెట్టి అప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మెగా డిఎస్సీ కాదు కదా, మినీ డిఎస్సీ కూడా ఇవ్వలేదని ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వాలీ విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాలను మెగా డిఎస్సీ నిర్వహించి వెంటనే భర్తీ చేయని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ అఖిల భారత యోజన సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. శుక్రవారం కొత్తపేట సిపిఐ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. అమరావతి ఫ్రీ జోన్ గా చేసి 26 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ నేతలు జంగల చైతన్య, చెల్లా మరియదాసు, రెహమాన్, ఏఎస్ఎఫ్ నగర అధ్యక్షులు సాయి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభల్లో ఏదైతే నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 తీర్మానాల దాకా తీర్మానించుకొని నిరుద్యోగ యువతకు ఏ విధంగా మనం పోరాటం చేయాలి, నిరుద్యోగ యువతకు ఏ విధంగా మనం వాళ్ళు ప్రజల్లో తీసుకొని వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని అనేక తీర్మానాల్ని రూపొందించుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేము ఒకటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక చేస్తా ఉన్నది ఏంటంటే రాబోయేది నిరుద్యోగ యువత ఉద్యమ కాలంగా మేము ప్రకటిస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఎన్డీఏ కూటమిగా. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ యువతకి మేము అధికారంలో రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామన్నాము, వాలంటీర్లకి 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు, అదేవిధంగా ఫ్రీ బస్ అన్నారు, సూపర్ 6 పథకాల హామీల పేరుతో అధికారంలోకి వచ్చారు. నేడు నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఏంటంటే
మీరేమన్నా డబ్బులు మన బడ్జెట్లో లేవు, ఏమన్నా మీరు చెప్పదలిచేది ఉంటే నా చెవిలో వచ్చి చెప్పండి అంటా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, మీ చెవిలోనే కాదు బహిరంగంగా చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా నిరుద్యోగ యువతకి మీరు ఇస్తా ఉన్న ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ జనవరి 1వ తారీఖున విడుదల చేస్తా అన్నారు లోకేష్ గారు, మీరు ఎక్కడ ఉన్నారు? నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు? అదేవిధంగా వాలంటీర్లకు 5000 కాదు 10,000 ఇస్తామన్నారు. మీ చెవిలో చెప్పాలా లేకపోతే బహిరంగంగా చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు నేడు దాకా ప్రశ్నించకుండా ఆయన తీర్థయాత్రలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని, నిరుద్యోగులు కనుక మీరు మోసం చేస్తే సమాఖ్య రాష్ట్ర మహాసభలో మొన్న శ్రీకాకుళం 6 నుంచి 9 దాకా నిర్వహించడం జరిగింది. ఆ మహాసభల్లో కీలకమైన ఒక 30 తీర్మానాలు తీసుకొని ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ప్రస్తుతం ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, యువత పక్షాన ప్రజెంట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్న దాని మీద కేవలంగా అన్ని 26 జిల్లాల ప్రతినిధులను కూర్చోబెట్టి చర్చించడం జరిగింది. దానిలో భాగంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు మంచి మల్లన్న, అధికారంలోకి వచ్చాక బోడి మల్లన్న విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తాం జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణ చూసుకుంటా ఉంటే మెగా డిఎస్సి ఇస్తా అధ్యక్ష కార్యదర్శి చాలా మరీదాసు గుంటూరు నగరంలో మన ఈ దూత్ మిల్లు గురించి రాష్ట్ర మహాసభలప్పుడు తీర్మానించడం జరిగింది. ఈ దూత్ మిల్లు ఎన్నో వేల మంది పనిచేస్తుండగా వాళ్ళందరూ కూడా దూత్ మిల్లు మూతపడంతో చాలా మంది ఇంటికి అంకితమయ్యారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఆటో వేసుకుంటా, రిక్షా వేసుకుంటా, కూలి పనులు చేసుకున్న ప్రభుత్వం అందరూ కూడా కనీసం నష్టపరిహారం ఇవ్వకుండా దూత్ మిల్లు మూపించడం జరిగింది. అలానే మన రాజధాని అయిన అమరావతి ఫ్రీజ్ వెంటనే రన్నింగ్ లో పెట్టాలని చెప్పేసి కూడా శ్రీకాకుళం జరిగిన రాష్ట్ర మహాసభల్లో గుంటూరులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగుతుంది. ఈ మేరకు ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మద్దతుగా తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పలు విద్యా సంస్థల్లో ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ద్వారా పట్టభద్రులకు అన్ని విధాల మేలు జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. ఆలపాటి గెలుపుకు సహకరించాలని కోరారు. దాంట్లో ఓన్లీ ప్రైవేట్ టీచర్స్ తర్వాత అన్ఎయిడెడ్ స్కూల్స్ సంబంధించినటువంటి స్టాఫ్ ఎవరైనా కూడా టీచర్స్ సంబంధించి కూడా చిన్న ట్రీట్ పెట్టారు. ఇఫ్ యు ఆర్ ఫ్రీ టుమారో ఈవినింగ్ బై 7:30 ఇండియన్ అది చెప్పారు నాకు ఇన్విటేషన్ ఇవ్వాలి కదా, తప్పకుండా ఫ్రీగా ఉన్నాడు రండి. ఇక్కడ ఎక్కువ రమ్మని కాదు. కరోనా లాంటి టైంలో కానీ దాని తర్వాత కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో ప్రైవేట్ టీచర్స్ సంబంధించినటువంటి దాంట్లో మీ అందరూ కూడా హెల్త్ కార్డ్ ఇష్యూ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి తీసుకుని సిద్ధంగా ఉండాలి. అసెంబ్లీలో మాట్లాడి మీ అందరూ కూడా ప్రైవేట్ టీచర్స్ ఎవరైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లో పనిచేస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ఆ కార్డు తీసుకున్నట్టు ఉచితంగా ట్రీట్మెంట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి నేను కూడా ప్రపోజ్ చేయబోతా ఉన్నా. మీరందరూ తప్పకుండా ఈసారి గెలిపించండి. మంచి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయనకి మనందరం కూడా ఉపాధ్యాయులు, ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకందరికీ కూడా రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలన్నా మీ ఉద్యోగాలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఏంటి అనేది కూడా రానున్న రోజుల్లో ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం ఏ విధంగా అయితే ముందుకెళ్తా ఉందో దానిలో భాగస్వామ్యం కావడం కోసం మీ అందరూ ఓడిపోయాక కూడా మీరందరూ ఏదైతే గ్రాడ్యుయేట్ ఉంటుందో అది కూడా చాలా కీలకం కాబోతుంది. కాబట్టి ఆలపాటి రాజా గారిని గెలిపించుకొని ఆయన మనందరం కూడా శాసనమండలికి పంపించుకొని ఆయన్ని మనం కానీ ఎమ్మెల్సీగా పంపించినట్లే మనందరి తరఫున కూడా మన హక్కుల గురించి మనకి రావాల్సినటువంటి ఏవైతే డిఎస్సీ నోటిఫికేషన్ ఆల్రెడీ వదిలేరు అన్నింటిలో కూడా ఏవైతే ఉద్యోగ కల్పన అదేవిధంగా ఉపాధి కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ రేపు ఫిబ్రవరి 27వ తేదీ ఆలపాటి రాజా గారిని గెలిపించే బాధ్యత మనందరం చూసుకోవాలి.
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ తెలుగు అధ్యాపకులు రాధాకృష్ణమూర్తి, పలువురు తెలుగు అధ్యాపకులు, నిపుణులు పాల్గొన్నారు. ఆంగ్ల భాష మోజులో పడి మాతృభాషను భావితరాలు మర్చిపోతున్నారని చెప్పారు. విద్య, ఉపాధి రీత్యా విదేశీ భాష నేర్చుకున్నప్పటికీ మాతృభాషను మరవకూడదన్నారు. మాతృభాష పరిరక్షణ కోసం అందరూ సమిష్టిగా పనిచేయాలన్నారు. కలకత్తా నగరం చైతన్యం కానీ, సామాజిక చైతన్యం కానీ, మరి ఈ సంస్కరణ కానీ చాలా రూల్ సార్ ముందుగా శ్రీనివాస్ గారు రాణి గారు నవనివారం గారిని సత్కరిస్తున్నారు. నెలుగును నీరజన అంతయు నీకాక్ష చెత్త నాకు నీవే శ్రీ రఘురా అంతయు నీవే హరి పుండరీకాక్ష పుట్టుకు నీవే పురుషోత్తమా మాతృభాష ప్రియం భావుకులై విచ్చేసినటువంటి సరస్వతీమూర్తులు, కుంభావ సరస్వతీమూర్తులైనటువంటి కరుపండిత శ్రేణికి సహృదయ సభ్య మహాశివులకు హృదయపూర్వక నమస్సుమనస్మరణ అందించుకుంటూ, విశేషించి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సర్వ సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉండేటువంటి మనందరినీ ఆహ్వానించినటువంటి గౌరవ్యులు, ఆత్మీయులు శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతాపూర్వక అభినందన సందనాలు అర్పించుకుంటూ సంక్షిప్తంగా ఉండు రెండు మాటలు. అమ్మ ప్రేమకు, అమ్మ భాషకు ఖరీదు కట్టే శరాబు లేడు అని గొప్ప కవి అయినటువంటి మరి గొప్ప కవులందరి నోట వినబడేటటువంటి మాట. అట్లానే ప్రత్యేకించి నేను చెప్పేది ఏమిటంటే, అమ్మ భాషను, అమ్మను ఇంతని విలువ కట్టడానికి వీలు లేదు. అందువల్ల గోముగా చిన్న పిల్లవాడు పారాడుతూ ఉంటే గోముగా చూస్తూ మాతృభాష అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా గుంటూరు అన్నదాన సమాజంలో అందరి మధ్య మాతృభాష దినోత్సవం జరుపుకోవటం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ తుర్లపాటి రాధాకృష్ణమూర్తి గారు, వేమన మహేష్ గారు, కన్నయ్య గారు, రమణి మేడం గారు, మరియు సాంసరావు గారు, ప్రజాగాయకులు రమణ గారు, అట్లానే పండితులు నాగేశ్వరరావు గారు, ఘనశ్యామ్ గారు, వీళ్ళందరూ ఎంతో ఉద్దండులు. వయసు రీత్యా 60 పైబడిన వాళ్ళు అందరూ కూడా భాషాభిమానంతో ఈరోజు విచ్చేసి ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జయప్రదం చేయటకు సహకరించినందుకు వారందరూ కూడా పరవశమై నీ ఎదుట నీ పాట పాడనా తెలుగు పాట. కోవిల గంటల కలకలలో గోదావరి గలల కలకలలో మాకుల తోపుల వయసేనా
అన్నదాన సమాజం ఆడిటోరియంలో ఈవో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మాతృభాష దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ సభా కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. ఈ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నందుకు గుంటూరు జిల్లా తాడేపల్లి చిగురు ఆశ్రమంలో రాష్ట్ర న్యాయ సాధికార సంస్థ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల నివారణపై రాష్ట్ర స్థాయి సదస్సు, చైల్డ్ పోర్నోగ్రఫీకి పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉన్నాయనే విషయాలపై అవగాహన సదస్సు. న్యాయశాఖ, పోలీస్ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం న్యాయ సాధికార సంస్థ కార్యదర్శి బబిత మీడియాతో మాట్లాడారు. Madam, please. Bring up the lamp also. Come on to place. Please, madam. అందరికీ కూడా మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. As we to the rich linguistic diversity and culture of our mother tongue Telugu, I request How many children are using internet while we are sitting over here? What is the statistics? 96% parents are using 4 to 5 hours in India. Okay. Now, if every one every third child is using. Honorable Executive Chairman Ravinath Tilhari గారి ఆదేశం మేరకు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి. హానరబుల్ సుప్రీం కోర్టు వారు జస్ట్ రైట్స్ అండ్ అలయన్స్ వర్సెస్ హరీష్ అండ్ అదర్స్ అనే జడ్జిమెంట్లో ముఖ్యంగా సీసీఎం అనే పదం వాడాలి, చైల్డ్ పోర్నోగ్రఫీ అని వాడకూడదు ఇక మీద. అండ్ ముఖ్యంగా ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి దీనికోసం. మళ్ళీ ఎవరైనా ఎప్పుడైనా పోర్నోగ్రఫీ వీడియోస్ ఏమైనా చూడడం జరిగితే ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలి, డీస్టిగ్మటైజ్ చేయకూడదు. ఎవరిని రిపోర్టింగ్ అనేది మస్ట్. నాట్ ఓన్లీ publication and transmission, storing, downloading and possession is also an offense అండి. సో under POCSO Act 15 కింద మరియు రైట్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 67B కింద కూడా చెప్పడం జరిగిందండి. సో ముఖ్యంగా పోర్నోగ్రఫీ అనకుండా చైల్డ్ సెక్యూర్, ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ అనాలని చెప్పడం జరిగిందండి. దీనికోసం అమెండ్మెంట్ కూడా తీసుకురావాలని ఆనరబుల్ సుప్రీం కోర్టు వారు చెప్పడం జరిగింది. అందుకని ఈ ప్రోగ్రామ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు ఇండియన్ చైల్డ్ ప్రొటెక్షన్ వారి కొలాబరేషన్తో చేయడం జరుగుతుందండి. దీనికి టెక్నికల్ పర్సన్స్ కూడా వచ్చారు. దీనికి ముఖ్యంగా పోలీస్ ఆఫీషియల్స్, సైబర్ క్రైమ్ ఆఫీషియల్స్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, ఎన్జిఓస్, సిడబ్ల్యూసి ఆఫీషియల్స్ అందరూ వచ్చారండి. అందరూ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఎక్కడైనా యూట్యూబ్స్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఈ విధమైన అబ్యూజివ్ మెటీరియల్ అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్ గా ధైర్యంగా. ఉమ్మడి పీజీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న పీజీ సెట్ ను రద్దు చేసి యూనివర్సిటీలో స్వతంత్రంగా నిర్వహించేలా అవకాశం కల్పించారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పీజీ సెట్ విద్యా విధానాన్ని 2021 నుండి ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తున్న వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో 40% సీట్లు తగ్గాయని చెప్పారు. ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి బైపాస్ లోని ఏపీఎస్ సిహెచ్సి కార్యాలయం వద్ద రాష్ట్ర ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ 2021లో నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పీజీ సెట్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నత విద్యా మండలి అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు.
కాపాడాలి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్యను, రక్షించాలి యూనివర్సిటీలను, రక్షించాలి యూనివర్సిటీలను, అనుమతించాలి ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల కోసం చేయాలి. ఉమ్మడి ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలి. పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వెంటనే దూరం చేసే కామన్ పీజీ సెట్ ను వెంటనే రద్దు చేయాలి. యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తిను కల్పించాలి. ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ పీజీ పరీక్షలను. ప్రసన్న కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పీజీ సెట్ వెంటనే రద్దు చేయాలని, ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీల వారీగానే వాటి యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడే విధంగా పీజీ పరీక్ష ప్రవేశాన్ని కల్పించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. ముఖ్యంగా నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా గత ప్రభుత్వం పీజీ ప్రవేశాలని ఉమ్మడిగా చేసింది. దానికోసం ఉన్నత విద్యా మండలి 2021 నుంచి పీజీ సెట్ ని ఏర్పాటు చేసి అప్పటి నుంచి పీజీ ప్రవేశాలని ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తా ఉంది. ఎప్పుడైతే పీజీ సెట్ ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తా ఉందో అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో దాదాపు 40% సీట్లు తగ్గినటువంటి పరిస్థితి ఉంది. సీట్లు తగ్గాయనేటువంటి పేరుతో అనేక కోర్సుల్ని రద్దు చేసినటువంటి దాఖలాలు ద్రావిడ యూనివర్సిటీ, కృష్ణ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో కూడా మనం చూసాం. కుప్పకూలేటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పెట్టడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్ పెట్టడం వల్ల మొత్తం యూనివర్సిటీల్లో ఈ రోజు విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు కూడా తగ్గిపోతుంది. యూనివర్సిటీల అభివృద్ధిని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని, దాంతో పాటు హైయర్ ఎడ్యుకేషన్ దృష్టిలో ఉంచుకొని ఏదైతే కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఉందో దాన్ని ఏ యూనివర్సిటీ పరిధిలో ఆ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాలని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.